ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా పరాభతారిక అమ్మవారి యొక్క 42వ నామం గురించి, దాని ఫలితం మహిమ గురించి శ్రవణం చేద్దాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 42వ భాగం, అమ్మవారి యొక్క 42వ నామం. ఈ 42వ నామాన్ని గురించి మనం శ్రవణం చేద్దాం. ఓం గూఢగుల్పాయ నమః. ఓం గూఢగుల్పాయై నమః. ఓం గూఢగుల్పాయై నమః. అంటే గూఢమైనటువంటి గుల్ఫములు కలిదే అమ్మ. గుల్ఫం అంటే ఏంటంటే చీలమండ. గుల్ఫం అంటే చీలమండ. ఈ కాలి చీలమండలు గూఢంగా ఉన్నాయి అంటే అవి చక్కగా బలిసి మాంసంతో ఉన్నాయని అర్థం. అది ఈ చీలమండలు చక్కగా చూడడానికి బలిసి అందంగా ఉన్నాయి. ఈ చీలమండలు సక్రమంగా ఉంటేనే మనకి నడక బాగుంటుంది. పాదాలకు రక్ష ఇదే. మన పాదాలకు రక్షణ కావాలంటే చీలమండలే. సాముద్రిక శాస్త్రంలో మానవుల దుష్ప్రవర్తనకు మూలం చీలమండలు బలిసి లేకపోవడమే అని చెప్పేసి సాముద్రిక శాస్త్రంలో చెప్తారు. అవి కనుక బలిసి మాంసంతో సమృద్ధితో ఉంటే కనుక సత్ప్రవర్తన ఉంటుంది, మంచి ప్రవర్తన ఉంటుందని అర్థం. తన బంధుమిత్రులు ఎవరైనా వ్యసనాల పాలై చెడుదారిలో వెళ్తున్నారని బాధపడేటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని కనుక 11 రోజులు 1000 సార్లు చొప్పునే పఠించినట్లయితే చెడు మార్గం నుంచి మంచి మార్గంలోకి ప్రయాణిస్తారు. ఈ మంత్రానికి మనకు అర్థం ఏంటంటే ధ్యానించే వారిని రక్షించే స్వభావం కలిగే అమ్మ అని. అమ్మవారు తనను భక్తితో ధ్యానం చేసేవాడిని తాను రక్షిస్తున్నట్లు ఏ మాత్రం ప్రకటించకుండా అతి రహస్యంగా రక్షిస్తుంది. నేను రక్షిస్తున్నాను, నేను చేస్తున్నాను అని చెప్పకుండానే ఆ అమ్మ ఆ మనల్ని ఆ చెడు మార్గం నుండి మంచి మార్గంలోకి నడిపిస్తుంది. ఆ రక్షణ తనంత తానే వచ్చినట్లు మనకి కనిపిస్తుంది. అయితే ఇది రక్షించినట్టు పైకి మాత్రం తెలియదు. అమ్మ రక్షిస్తుంది కానీ మనం ఏమనుకుంటాం అంటే మనందరూ మనమే రక్షణ పొందాము అని చెప్పేసి అనుకుంటాం. అలా కనపడుతుంది. కానీ రక్షించేది మాత్రం అమ్మ, ఆ అమ్మవారే. ఈ తీవ్రమైనటువంటి శత్రుబాధతో నడిచిపోయేవారు ఈ మంత్రాన్ని అమావాస్య, సంక్రాంతి, గ్రహణ కాలంలో 1000 సార్లు తక్కువ కాకుండా జపిస్తే శత్రుపీడ తక్షణం కొలికి మనశ్శాంతి పొందుతారు. గ్రహణం టైంలో కానీ, లేదా అమావాస్య నాడు కానీ, లేదా సంక్రాంతి తిథి నాడు కానీ 1000 సార్లు కనుక దీన్ని కనుక జపించినట్లయితే ఎవరైనా వాళ్ళు ఈ శత్రుపీడ నుంచి విముక్తులై చక్కటి మనశ్శాంతిని పొందుతారు. బాధ మరీ ఎక్కువగా ఉంటే జపాన్ని ఇంకా ఎక్కువసేపు చేయాలి. ఒకవేళ ఇంకా శత్రుబాధ ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఈ నామాన్ని ఇంకా ఎక్కువగా పఠిస్తే తొందరగా ఫలితం ఉంటుంది. ముఖ్యంగా గ్రహణం పట్టినప్పుడు, అలాగే గ్రహణం పట్టిన దగ్గర నుంచి గ్రహణం విడిచిపెట్టేదాకా పట్టు సమయం దగ్గర నుంచి మొదలుపెట్టి విడిచేసిన తర్వాత స్నానం చేసే వరకు ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉంటే కనుక శత్రుభయం ఉండదు. దీంతో మనకి ఇవాళ 42వ భాగం పూర్తయింది. మీరందరూ కూడా శత్రుభయం ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు తప్పనిసరిగా ఈ మంత్రాన్ని పఠించి దాని నుంచి విముక్తులవుతారని ఆశిస్తూ మీకు ఆ లలితా పరాభతారిక అమ్మవారు చల్లని అనుగ్రహం లభించాలని కోరుకుంటూ
మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాగు వెంకట ప్రభాకర్.